ఇక్కడ వరకు వచ్చిన సార్ మొత్తం ఇది ఒకటి దేవస్థానం అఖిల భారత భూసేవ సంస్థ శ్రీ కొలిశెట్టి శివకుమార్ గారు స్థాపించింది. ఇకోతులసి ఫౌండేషన్ గో హత్యలు ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఇంతకుముందుకు కాశ్మీర్ టు కన్యాకుమారి బాలకృష్ణ స్వామి పాలన చేసిండు. గో హత్యలు ఆపాలని, గో అవేలాలు తగ్గించాలని ఎన్ని చేసినా కానీ ఇవి ఆగట్లేవు. ముస్లిం వాళ్ళకు ఎంత చెప్పినా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటున్నారు, కానీ మనం అన్ని పాటిస్తున్నాము. వాళ్ళు మన పైన గోవు మా తల్లి లాంటిది, గోవు మా సకల దేవతలు మనం చూసుకుంటాము. ఆ గోహత్యలు ఆపాలని కోటి సంతకాల సేకరణ. ఇంతకుముందుకు ఏప్రిల్ 14 లవర్ డే వచ్చేది. అది కాకుండా ఇప్పుడు జంతు ప్రేగులు లేదంటే ఏప్రిల్ 27 జంతువుల దినోత్సవం, అంటే జంతువులను కాపాడుకునే దినోత్సవం. కాబట్టి ఈ జంతువులను చంపకుండా జంతువులను ఆపాలని చెప్పేసి ఈ గోమాంసము ఎగుమతి చేయకుండా ఉండాలని కోటి సంతకాల సేకరణ తీసుకుంటూ ఈ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఇవ్వడానికి మేము చేసే మా వంతు. మేము గృహ ప్రచార కార్యకర్త నా పేరు బాబురావు, నారాయణపేట మాది. దీనిలో నేను పాల్గొన్నాను సార్. ఇంతకుముందు నేను చేయబట్టి నేను దాదాపు 30 years ఇందులో పాల్గొంటున్నాను. గోవు మా తల్లి లాంటిది. గోవు ఉంటే మనం సర్వం ఉన్నట్టే. గోవు ఉంటే భూమి సారంతం ఉంటుంది, ఆరోగ్యము అన్నీ ఉంటాయి. ఆ గోమాతను మనం కాపాడుకోవాలని కోరుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. జై గోమాత, జై 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 గోమాత, జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. జంతు ప్రేమ కోరింది కాబట్టి కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. అక్కడ అప్పుడప్పుడు పెద్ద పెద్దగా ఎక్కువ మంది కూర్చోబెట్టి సంవత్సరానికి ఒక 10 మంది మనం ఏర్పించగలిగిన అనుకుంటాం. గోరక్షణ చేస్తున్నాం కదా, ఆ గోవును అమ్మే వాళ్ళు ఎవరు? మన ఇంట్లో వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? అదే ప్రభుత్వం సార్, ఎందుకు అమ్ముతున్నారో తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు మోసం తింటారు, అది ఇప్పుడు బంద్ చేసారు. ఇప్పుడు వాళ్ళు బాగా ఆవు తింటారా? ఎందుకు బంద్ అయింది? ఇప్పుడు పాపం తెలిసింది. అసలు అది ఎట్లా తెలిసింది? మన భగవద్గీత వినడం వల్ల. మరి ఇప్పుడు విజ్ఞానులు 100 మంది ఆగితే అమ్మేటోళ్ళు తగ్గితే రక్షణ పని తగ్గినట్టేనా? ఖచ్చితంగా కత్తిరెడ్డి పని తగ్గినట్లేనా? ఇప్పుడు ఇక్కడ అందరూ అమ్ముతూనే ఉంటారు. మీరు ఎంతగానో ఖర్చులు మనం పట్టుకుంటాం. మన భగవద్గీత చెప్పాలి కూడా, ప్రభువులకు భగవద్గీత పుస్తకం అని చెప్తే చాలా మంది ఏంటంటే వాళ్ళు భగవద్గీత అని చెప్పొద్దు. అప్పుడప్పుడు పూజ పురస్కారం పెడతాం కదా, పెడతాం కళ్యాణం అని అది ఇదని, అల్ల మధ్యలో ఇరిపియాలి. ఇప్పుడు పోతే నాకు టీవీ వస్తుంది, వాడి బుద్ధికి తగ్గట్టే మనం చేయాలి. అదే ఇంపార్టెంట్ టైంలోనే కూర్చోబెట్టి చెవులలో పెట్టాలి. ఇంకోటి మాట చెప్పాలి, హిందూ దేవాలయాల్లో కనీసం భగవద్గీత రోజు పుత్ర సాయంత్రం వెళ్తే అది పుస్తకం వింటారు. ఏమైందంటే ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు, పూజిస్తుంటారు. 2 హిందువుల దేవాలయాల్లో పూజారు చేయరు. నేను చెప్తాను కదా, పూజారులకే సగం తెలియదు. అట్లాంటి ఏం అఖిల భారత గోసేవ సంస్థ ఇకోతులసి ఫౌండేషన్ నుంచి నేను ప్రచార కార్యకర్త. నా పేరు బాబురావు, మాది నారాయణపేట బీజీఆర్ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. ముందుగా ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, ఈరోజు గోవు లేకపోతే ఎంతో మందికి ఎన్నో రోగాలు. గోమాత మన జాతీయ మాతగా ప్రకటించాలని ఎన్నోసార్లు ఎంతోమంది పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. గో ఆధారిత వ్యవసాయం, గోవు పట్ల అందరికీ అవగాహన ఉంది. గోవు లేకుంటే మానవుడు లేడు, గోవు లేకుంటే భూజాతి సారత తగ్గింది. గోమాత వల్ల భూమి ఎంత న్యాచురల్ ఉండేది. ఎందుకంటే ఇంతకుముందు ఆవులతోటి నాగలు కట్టి పంటలు పండించేవారు. ఇలాంటి ఎరువు లేకుండా గోమూత్రము, గోపేడతోటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, ఆహారం దొరికేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సైన్స్ టెక్నాలజీ వాడి యంత్రాలు తీసుకొచ్చి రసాయనిక మందులు వాడుకుంటూ భూమి సారాంతాన్ని తగ్గించుకుంటూ
తినే ఆహారం విషపూరితమైపోయింది. ఇది ప్రతి ఒక్కరు తెలిసి కూడా అలాగే చేస్తున్నారు. అది తప్పు. ప్రతి ఒక్క పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు గోమాత గో ఆధారిత వ్యవసాయం చేస్తూ పేడ, ఆమూత్రం, షుగరు, బీపీ, థైరాయిడ్, ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గిపోయింది. ఎందుకంటే తినే ఫుడ్ మొత్తం విషపూరితం అయిపోయింది. కాబట్టి గోపేడతోటి గోమూత్రంతో పంటలు పండించినట్టయితే ఎలాంటి వ్యాధులు రావు, ఎలాంటి రోగాలు రావు. ఈరోజు హాస్పిటల్లో చూస్తే ఎన్నో లక్షల మంది, వేల మంది రోజు హాస్పిటల్ ఉంటుంది. చిన్నపిల్లలకు హార్ట్ అటాక్, షుగరు, బీపీ, ప్రతి ఒక్కరికి ఎన్నో రోగాలు వైరస్ తెలియకుండా వస్తుంది. మన క్యాన్సర్ భూతం ఉంటుంది. మనం పండించే కూరగాయలకు మొత్తం ఎరువులకు మందులే వాడుతున్నారు. గోపేడ వేసేవాళ్ళు, మేక ఎరువులు వేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎవ్వరు వాడట్లేదు. పిడికలు కాల్చి అన్నం అది పొయ్యి పెట్టి పూజ తెచ్చుకునేవారు. ఇప్పుడు సబ్బులు వస్తున్నాయి. ఆ సబ్బుల వల్ల క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ ఇస్తరాకులు వాడుతున్నారు, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. అవన్నీ పోవాలంటే మళ్ళీ గోమాత రావాలి. సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి గోవును పెంచాలి, గో ఉత్పత్తిని సాధించాలంటే గోహత్యలు ఆపాలి. గోమాత కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, గోవును కాపాడాలి. మంచి పాలు, పెరుగు కావాలంటే ఆ గోమాత మన తల్లి లాంటిది. కాబట్టి గోహత్యలు ఆపాలని ప్రతి ఒక్కరికి పేరున వేడుకుంటున్నాను స్వామి. ప్రతి ఒక్క హిందూ భక్తులకు ఏమైనా చెప్తున్నంటే, ప్రతి ఒక్కరు సంవత్సరానికి మండలి అయ్యప్ప స్వామి మాల చేస్తారు. వాళ్ళకు నిత్యము గోమాత లేనిదే పూజ జరగదు. స్వామి అయ్యప్పకు మొదటి పూజ కావాలంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ అవి పూజ చేయాలంటే ఫస్ట్ గోమాత ఉంటేనే వాళ్ళకి పూజ అవుతుంది. మరి అలాంటప్పుడు ఇంతమంది హిందువులు ఉండి, అయ్యప్పలు ఉండి ఆ గోమాత ఎందుకు రక్షించుకోలేకపోతున్నారు? గోమాత లేకపోతే అయ్యప్పకు అభిషేకాలు లేవు, నైవేద్యాలు లేవు. స్వామివారికి ప్రసాదం అంటే గోమాతతోనే పాలు, పెరుగు. ప్రతి ఒక్కరికి తల్లి లాంటిది గోమాత. ప్రతి ఒక్కరికి అందించండి. ఆ గోమాత రక్షించాలని వేడుకుంటున్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. జయ గోమాత, జయ శ్రీరామ్.